మీరు వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మెసేజెస్ పంపడం కాకుండా వాట్సాప్ లాంటి యాప్ క్రియేట్ చేయడం ట్రై చేయాలనిపించిందా? కోడింగ్ నేర్చుకుంటే అది కూడా పాసిబుల్. కోడింగ్ నేర్చుకుంటే గూగుల్, అమెజాన్, టెస్లా లాంటి బిగ్ కంపెనీస్లో హై పేయింగ్ జాబ్స్ దొరుకుతాయి. నేర్చుకోవడం టఫ్ అనుకున్నారా? ఈ వీడియో చూసి డిసైడ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కోడింగ్ అంటే ఏంటి, కోడింగ్ వల్ల యూజెస్ ఏంటి, కోడింగ్ ఈజీయా టఫా, కోడింగ్ ఎలా చేస్తారు, ఎలా ఫంక్షన్ అవుతుంది, కోడింగ్ నేర్చుకోవడం ఎలా, కోడింగ్ జాబ్స్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి, కోడింగ్ ఫ్యూచర్ ఏంటి, కోడింగ్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి, కోడింగ్లో కామన్ మిస్టేక్స్ ఏంటి, కోడింగ్ నేర్చుకోవడానికి బెస్ట్ రిసోర్సెస్ ఏంటి, కోడింగ్ని రియల్ లైఫ్లో ఎలా వాడచ్చు, విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ బెస్ట్, ఈ ప్రతి క్వశ్చన్కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నంబర్ 1, కోడింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కోడింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఏ కంప్యూటర్. కంప్యూటర్కి మన లాంగ్వేజ్ రాదు, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడడం వల్ల కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలుగుతాం. ఎగ్జాంపుల్, మనం ఇంగ్లీష్, తెలుగు, హిందీ మాట్లాడినట్టు కంప్యూటర్ సి, C++, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మాట్లాడతాయి. నంబర్ 2, కోడింగ్ వల్ల యూజ్ ఏంటి? కోడింగ్ వల్ల మనకి చాలా అప్లికేషన్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మొబైల్ యాప్స్ లైక్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వెబ్ డెవలప్మెంట్లో వెబ్సైట్స్ లైక్ గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, గేమ్ డెవలప్మెంట్లో పబ్జీ, ఫ్రీ ఫైర్, GTA ఇలా గేమ్స్ అన్ని కోడింగ్తో క్రియేట్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్, ChatGPT, సిరి, అలెక్సా వంటి స్మార్ట్ టెక్నాలజీస్ కూడా కోడింగ్ వల్ల డెవలప్ అవుతాయి. సైబర్ సెక్యూరిటీ అండ్ హ్యాకింగ్, ఎథికల్ హ్యాకింగ్. కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. డేటా సెక్యూరిటీ కోడింగ్ వల్ల చేయగలుగుతాం. సో కోడింగ్ వల్ల డిజిటల్ వరల్డ్ని మనం క్రియేట్ చేయగలుగుతాం. నంబర్ 3, కోడింగ్ ఈజీయా టఫా? ఇది మనం ఎలా అప్రోచ్ చేస్తాం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ లాజిక్ని అండర్స్టాండ్ చేసుకోండి, తర్వాత సింటాక్స్ నేర్చుకోండి. స్మాల్ ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేస్తే కోడింగ్ మీకు నచ్చుతుంది. నంబర్ 4, కోడింగ్ ఎలా చేస్తారు, ఎలా ఫంక్షన్ అవుతుంది? కోడింగ్లో స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, కంప్యూటర్ ఆ ఇన్స్ట్రక్షన్ని ఫాలో చేస్తుంది. ఎగ్జాంపుల్, ఒక క్యాలిక్యులేటర్ యాప్ని డిజైన్ చేయాలంటే యూజర్ ఇన్పుట్, యూజర్ నంబర్ ఎంటర్ చేస్తాడు, ప్రాసెసింగ్, కంప్యూటర్ ఆ నంబర్స్ మీద మ్యాథ్ క్యాలిక్యులేషన్ చేస్తుంది, అవుట్పుట్ రిజల్ట్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. ఇది ప్రోగ్రామింగ్ లాజిక్. ఇది నేర్చుకుంటే మీరే యాప్, వెబ్సైట్స్, ఆటోమేషన్ టూల్స్ క్రియేట్ చేయగలుగుతారు. నంబర్ 5, కోడింగ్ నేర్చుకోవడం ఎలా? బిగినర్స్కి స్టెప్ బై స్టెప్ అప్రోచ్ బెస్ట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేయండి, పైథాన్, సి, జావా స్క్రిప్ట్లో ఏదైనా స్టార్ట్ చేయండి. బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోండి, వేరియబుల్స్, లూప్స్, ఫంక్షన్స్, కండిషనల్ స్టేట్మెంట్స్. స్మాల్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి, సింపుల్ క్యాలిక్యులేటర్, టు డూ లిస్ట్, గెస్సింగ్ గేమ్స్, ఎక్సెట్రా. ప్రాజెక్ట్ ట్రై చేయండి, స్మాల్ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. డౌట్ వచ్చిన గూగుల్, యూట్యూబ్ వాడండి, ఆన్లైన్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. నంబర్ 6, కోడింగ్ జాబ్స్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి? కోడింగ్ నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. సాఫ్ట్వేర్ డెవలపర్లో యాప్స్, సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తారు. వెబ్ డెవలపర్లో వెబ్సైట్ డిజైన్ చేయడం. గేమ్ డెవలపర్, గేమింగ్ ఇండస్ట్రీలో జాబ్స్. AI అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, ఎథికల్ హ్యాకింగ్, సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్. టెక్ ఇండస్ట్రీలో హై పేయింగ్ జాబ్స్ చాలా ఉంటాయి. సో కోడింగ్ నేర్చుకోవడం ఫ్యూచర్ ప్రూఫ్ కెరియర్. ఫర్దర్గా వెళ్ళే ముందు వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నంబర్ 7, కోడింగ్ ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్లో కోడింగ్ డిమాండ్ పెరుగుతుంది బికాస్ ఆటోమేషన్ అండ్ AI. రోజుకి మనుషుల పనులు AI రిప్లేస్ చేస్తుంది. మెటావర్స్ అండ్ VR, ఫ్యూచర్లో విర్చువల్ రియాలిటీ అండ్ మెటావర్స్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో, ఫ్యూచర్ టెక్నాలజీస్ లైక్ బ్లాక్ చైన్ కూడా కోడింగ్ వల్ల ఉంటాయి. సో కోడింగ్ ఫ్యూచర్లో కెరియర్కి చాలా యూస్ఫుల్. నంబర్ 8, కోడింగ్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి? కోడింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. వాటి యూస్ కేసెస్ కూడా డిఫరెంట్. లో లెవెల్ లాంగ్వేజెస్, మెషిన్ కోడ్, అసెంబ్లీ, దట్ మీన్స్ డైరెక్ట్లీ హార్డ్వేర్తో కమ్యూనికేట్ చేయడం. హై లెవెల్ లాంగ్వేజెస్, పైథాన్, జావా, C++, జావా స్క్రిప్ట్, యూజర్ ఫ్రెండ్లీ అండ్ వైడ్లీ యూజ్డ్. మార్కప్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, HTML, CSS, జావా స్క్రిప్ట్, వెబ్ డెవలప్మెంట్కి. ఇది ఒక టూల్ బాక్స్ లాంటిది. కరెక్ట్ టూల్ని, లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయడం ఇంపార్టెంట్. నంబర్ 9, కోడింగ్లో కామన్ మిస్టేక్స్ ఏంటి? బిగినర్స్ చేసే కామన్ మిస్టేక్స్, థియరీ మాత్రమే నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయకుండా ఉండడం, వన్ లాంగ్వేజ్ కంప్లీట్గా నేర్చుకోకుండా వేరే లాంగ్వేజ్కి జంప్ అవడం, డీబగ్గింగ్ స్కిల్స్ డెవలప్ చేయకుండా ఎర్రర్స్కి భయపడడం, రియల్ టైం ప్రాజెక్ట్స్ ట్రై చేయకుండా జస్ట్ బుక్ నాలెడ్జ్తో ఉండడం. సో మిస్టేక్స్ అవాయిడ్ చేయండి, లాజిక్ మీద ఫోకస్ చేయండి. నంబర్ 10, కోడింగ్ నేర్చుకోవడానికి బెస్ట్ రిసోర్సెస్ ఏంటి? యూట్యూబ్ ఫ్రీ కోర్సెస్ లైక్ ఫ్రీ కోడ్ క్యాంప్, అప్నా కాలేజ్, ఎక్సెట్రా. వెబ్సైట్స్ లైక్ W3 స్కూల్స్, గీక్స్ ఫర్ గీక్స్, కోడ్ అకాడమీ. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఫర్ ప్రాక్టీస్ లైక్ లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, కోడ్ చెఫ్, ఎక్సెట్రా. రైట్ రిసోర్సెస్ని యూజ్ చేసి ప్రాక్టీస్ చేస్తే కోడింగ్ ఈజీ అయిపోతుంది. నంబర్ 11, కోడింగ్ని రియల్ లైఫ్లో ఎలా వాడచ్చు? ఆటోమేషన్, రిపీటెడ్ టాస్క్ని పైథాన్తో ఆటోమేషన్ చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ అండ్ జాబ్స్, వెబ్సైట్స్ అండ్ యాప్స్ క్రియేట్ చేసి ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్తో ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. స్టార్టప్ ఐడియాస్, ఓన్ యాప్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. నంబర్ 12, విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ బెస్ట్? ఫ్రెండ్స్, చాలా మందికి బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి అని డౌట్ ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ గోల్. బిగినర్స్ ఈజీ టు లెర్న్ పైథాన్ ఉంటుంది.
ఉన్నాయి. సింపుల్ సింటాక్స్ అండ్ ఏఐఎంఎల్లో యూజ్ చేస్తారు. వెబ్ డెవలప్మెంట్లో HTML, CSS, జావా స్క్రిప్ట్, వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి, యాప్ డెవలప్మెంట్కి జావా ఫర్ ఆండ్రాయిడ్, షిఫ్ట్ ఫర్ iOS, గేమ్ డెవలప్మెంట్కి C#, C++, సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్కి పైథాన్, C, జావా స్క్రిప్ట్, హై పర్ఫార్మెన్స్ అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్కి C++. సో మీ గోల్ బట్టి కరెక్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, కోడింగ్ నేర్చుకోవడం కూడా ఒక జర్నీ లాంటిది. స్టార్టింగ్లో డౌట్, కన్ఫ్యూజన్ ఉంటే ప్రాక్టీస్తో క్లారిటీ వస్తుంది. సో చూస్ ద రైట్ లాంగ్వేజ్, ప్రాక్టీస్ రెగ్యులర్లీ అండ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్తో కోడింగ్లో ఎక్స్పర్ట్ అవ్వడం. ఈ మాట నువ్వెప్పుడు అంటావని ఎదురు చూస్తున్నాను రా.